అమెరికా, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ ప్లస్ 2 అంటే జర్మనీ, EU, యూరోపియన్ యూనియన్. ఈ మొత్తం 7 గ్రూప్స్తో ఇరాన్ ఒక ఒప్పందం చేసుకుంది. కాంప్రహెన్సివ్ ట్రీటీ అంటారు దాన్ని. ఈ ఒప్పందం జాయింట్ కాంప్రహెన్సివ్ ట్రీటీ అంటారు. ఆ ట్రీటీలో ఏంటంటే మేము మాకు అవసరమైన ఈ 3-5% వరకే ప్యూరిఫై చేస్తాము, అంతకంటే చేయము అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ అని ఒక సంస్థ ఉంటుంది. వాళ్ళు వివిధ దేశాల్లో అణుబాంబులు తయారు చేస్తున్నారా లేదనేది పర్యవేక్షిస్తూ ఉంటారు. వాళ్ళని మా దేశంలో ఇన్స్పెక్షన్కి అలౌ చేస్తామని ఇరాన్ ఒప్పుకునింది. వాళ్ళు వచ్చి లాస్ట్ ఇయర్ కూడా 15 times ఇన్స్పెక్షన్ చేశారు. సో ఈ ఒప్పందాన్ని బ్రేక్ చేసింది ఎవరు? ట్రంపే. ట్రంప్ 2018లో బ్రేక్ చేశాడు. ఎందుకు చేశాడు ఎవరికి తెలియదు. తర్వాత శాంతి చర్చలకు వెళ్తున్న, అంటే ఈ పీస్ టాక్స్లో వెళ్తున్న ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది? లాజిక్ లేదు. అంటే వాళ్ళ ఉద్దేశం, అమెరికా ఉద్దేశం, ఇజ్రాయెల్ ఉద్దేశం ఇరాన్ని ఎదగనీయకూడదు, ఇరాన్ని దెబ్బకొట్టాలి అన్న ఉద్దేశం తప్ప ఇరాన్ని న్యూక్లియర్ బాంబు లేకుండా చేయాలి అనే ఉద్దేశం లేదు అనేది ఎక్కువ మంది ఇంటర్నేషనల్గా దగ్గరగా ఉన్న పరిశీలిస్తున్నారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమైంది? యుద్ధం జరుగుతుంటే వీళ్ళు ఫస్ట్లో బాగా దెబ్బతిన్నారు. ఎందుకంటే ఇరాన్ ఊహించలే, మనం శాంతి చర్చలు చేస్తున్నాం, మన మీద ఎవడు దాడి చేస్తాడు అనుకున్నాం. అది ఇరాన్ ఫెయిల్యూర్. సో వాళ్ళు వచ్చి బాగానే డ్యామేజ్ చేయగలిగారు. సైంటిస్టులను చంపేశారు, ఆర్ముడ్ చీఫ్లతో సహా ఆర్మీ ఆఫీసర్లను చంపేశారు, ఇంటెలిజెన్స్ అధికారులను చంపేశారు. తర్వాత పేద ప్రజల్ని, మామూలు పిల్లల్ని, వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాంబులు వేశారు, ఆయిల్ మీద, దారుల మీద, నేషనల్ హైవేస్, తర్వాత వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్, ఎయిర్పోర్ట్లు భయంకరంగా ధ్వంసం చేశారు ఫస్ట్ 12 గంటల్లో. దాంతో ఇరాన్ మేల్కొని ఇరాన్ కూడా అటాక్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఇజ్రాయెల్ కూడా పెద్ద నష్టమే జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటంటే ఇట్లాగే కంటిన్యూ అయితే ఇరాన్ ఇబ్బంది పెడుతుందని అమెరికాని రిక్వెస్ట్ చేశారు, మీరు వచ్చి అటాక్ చేయండి అని. ఎందుకంటే వీళ్ళ దగ్గర బంకర్ బస్టర్ బాంబ్ అనేది ఇజ్రాయెల్ దగ్గర లేదు. బంకర్ బస్టర్ బాంబ్ అంటే అర్థం ఏంటంటే ఒక 200 అడుగుల లోతులో వెళ్ళి కొట్టాలి. వీళ్ళు ఈ మెటీరియల్ అంతా యురేనియం మెటీరియల్ 300 అడుగుల లోతులో పెట్టారు వీళ్ళు. అంత లోతులో కొట్టే బంకర్ బస్టర్ బాంబు ఇజ్రాయెల్ దగ్గర లేదు. అందుకని అమెరికాని అడిగారు. ట్రంప్ ఫస్ట్లో 2 వారాలు టైం ఇచ్చి సడన్గా 22 గంటల్లో అటాక్ చేసేసాడు. 14 బంకర్ బస్టర్ బాంబులు వేశారనమాట 3 వాట్ల మీద. ఫర్దో, నతాంజ్ అండ్ ఇస్ఫహాన్ అనే 3 సైట్ల మీద బాంబులు వేశారు. సో దాంతో ధ్వంసం చేశామని చెప్తున్నారు. ఇప్పుడు అమెరికాలోనే డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అని ఉంటుంది, మిలిటరీ ఇంటెలిజెన్స్, వాళ్ళేమో అసలు ధ్వంసం కాలేదు, మెటీరియల్ అంత లోతులకి వెళ్ళలేదని వాళ్ళు చెప్తున్నారు. ట్రంప్ ఏమో లేదు, మేము కంప్లీట్గా ఓబ్లిటరేటెడ్ అనే పదం వాడాడు ఆయన, అంటే కంప్లీట్గా ధ్వంసం చేసేసామని ఆయన చెప్తున్నారు. ఇరాన్లో ఏమో మేము దాని ముందే తరలించేసాం, మాకు ముందే ఇన్ఫర్మేషన్ వచ్చింది, దాని మీద చేయబోతున్నట్టు తరలించేసామని చెప్తున్నారు. ఇప్పుడు ఈ తరలించింది ఎక్కడికి తరలించారు అనేది ఇప్పుడు అందరికీ క్వశ్చన్ అనమాట. వీడు మళ్ళీ తయారు చేస్తాడేమో అనే భయం మళ్ళీ వచ్చింది. ఎందుకంటే చర్చలకు రామంటుంది ఇరాను, ప్లస్ ఈ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఏజెన్సీ ఉంది కదా, దాని నుంచి కూడా బయటకు వచ్చింది, ఇన్స్పెక్షన్ మేము అలో చేయమని చెప్తుంది ఇరాను. సో ఇప్పుడు వీళ్ళు న్యూక్లియర్ బాంబు తయారు చేస్తారు. ఎందుకు? ఇరాన్ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచిస్తే మా దగ్గర న్యూక్లియర్ బాంబు లేనందువల్లే కదా వీళ్ళు ధైర్యంగా అటాక్ చేశారు. మా దగ్గర అది ఉంటే వీళ్ళు చేసేవాళ్ళు కాదు కదా. సో మేము చేయకుండా ఉంటే ఎలాగో అటాక్ చేస్తున్నారు, అదేదో చేసేసామనుకో వీళ్ళకి ధైర్యం ఉండదు, అటాక్ చేయరు అన్న ఒక లాజిక్కి ఇరాన్ వచ్చింది. ఇరాన్ ప్రజల్లో కూడా తీవ్రంగా ఇదే అభిప్రాయం ఉందన్నమాట. గవర్నమెంట్ మీద ప్రెజర్ పెరుగుతుంది, మీరు న్యూక్లియర్ బాంబు తయారు చేయండి అని. సో అందుకని వీళ్ళ దగ్గర ఇప్పుడు 400 kg యురేనియం 60% ఉంది కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టున్నారు అన్న చర్చ ఇప్పుడు వచ్చింది. దీన్ని పాకిస్తాన్కి తరలించారనేది ఒకటైతే, లేదు అక్కడే ఇరాన్లోనే 500 ఎత్తున్న పర్వతం ఒకటి ఉంది, దాని పేరు పికాక్స్ మౌంటైన్ అంటారు. ఈ పికాక్స్ మౌంటైన్లో 100 మీటర్లు అంటే దాదాపు 300 పైన అడుగుల లోపల పెట్టేస్తున్నారు. దానికి ఇప్పుడు మననే 6 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవుతో దాదాపు 4 ఎంట్రన్స్ టన్నెల్స్ చేశారు. సో అక్కడ ఇప్పుడు దీన్ని దాచారు అనేది ఒక వర్గం చెప్తుంటే, రెండో వర్గం లేదు దీన్ని పాకిస్తాన్కి తరలించారు, పాకిస్తాన్ హెల్ప్ చేస్తుంది వీళ్ళకి
ఎందుకంటే పాకిస్తాన్ అమెరికా దాడి చేస్తుందని ఊహించలేదు. అందుకే ట్రంప్కి పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అమెరికా ఇద్దరు ఇరాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్కి కూడా ఇబ్బంది. ఎందుకంటే బార్డర్ కంట్రీ వాళ్ళకి కూడా రేపు ఇబ్బంది. ఇరాన్ మీద యుద్ధం జరిగితే పాకిస్తాన్కి కూడా ఇబ్బంది. అందుకని మాకు చెప్పకుండా ఇలా చేయడం అనేది పాకిస్తాన్ కోపం వచ్చుండే అవకాశం ఉంది. రెండోది ముస్లిం కంట్రీ కూడా, ఇస్లామిక్ ప్రభుత్వాలే 2 చోట్ల ఉన్నాయి, పాకిస్తాన్లోను ఇక్కడ కూడా. సో ఈ మొత్తం యాంగిల్లో నుంచి ఇప్పుడు ఇరాన్లో ఉండే ఈ 400 కేజీల 60% ప్యూరిఫై అయిన ఈ 400 కేజీల యురేనియం నిల్వలు ఎక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే అది ఉంటే వీళ్ళు త్వరగా తయారు చేసేస్తారు. సైంటిస్టులను చంపినప్పటికీ కూడా 10 మందిని చంపేశారు, న్యూక్లియర్ సైంటిస్టులని. అయినా కూడా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఇంకా ఉన్నారు కాబట్టి త్వరగా తయారు చేస్తారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేకపోతే ఏముంది, వాళ్ళు రష్యా నుంచి తెచ్చుకుంటారు, లేకపోతే నార్త్ కొరియా నుంచి తెచ్చుకుంటారు, చైనా సపోర్ట్ ఉంది, లేదా పాకిస్తాన్ నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి చేయిస్తారు, మెటీరియల్ రెడీగా ఉంది కదా అనేది ఇప్పుడు డౌట్. ఒక పక్క ఏమో ట్రంప్ ఏమో మీకు 30 బిలియన్లు నేను అప్పిస్తాను, మీరు కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ ఆపేయండి, ఓన్లీ న్యూక్లియర్ ఎనర్జీ మాత్రమే, సివిల్ ఎనర్జీ మాత్రమే తయారు చేయండి, నేను ఇస్తాను అని ఒక ఆఫర్ ఇస్తున్నాడు. మరోపక్క నెక్స్ట్ వీక్ చర్చలు ఉన్నాయంటున్నారు. ఇరాన్ ఏమో మేము చర్చలకి రామంటుంది, మరోపక్క బాంబు తయారు చేయబోతుంది. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్.